హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు మనం కేవలం థర్డ్ పార్టీ ఉన్నారా లేరా అన్న విషయం మాత్రమే చూడటం లేదమ్మా. ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ ఈ రీడింగ్ ద్వారా ఈరోజు రివీల్ చేయాలనుకుంటున్నది ఇంకా పెయిన్ఫుల్, అది నాకు కన్వే అవుతుంది. బట్ ఇంపార్టెంట్ ట్రూత్ అనేది తెలుస్తుంది. ప్రస్తుతం మీ పర్సన్ నిజంగా ఏ ఎమోషనల్ స్టేట్లో ఉన్నారు, వాళ్ళు మీతో ఎందుకు కంప్లీట్లీ ఆనెస్ట్గా ఉండలేకపోతున్నారు, అసలు ఎందుకు ఒక సైడ్ మిమ్మల్ని ఎమోషనల్లీ హోల్డ్ చేస్తూ మరో సైడు ఇంకొక కనెక్షన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇది నిజమైన ప్రేమ, అటాచ్మెంట్నా, లేక ఫియర్ ఆఫ్ లాసింగ్నా, లేక సెల్ఫిష్ ఎమోషనల్ డిపెండెన్సీనా అనేది ఈరోజు కార్డ్స్ ద్వారా మనం స్టెప్ బై స్టెప్ రివీల్ అవుతుంది యూనివర్స్ త్రూ. సో కొన్ని కనెక్షన్స్లో పీపుల్ కంప్లీట్లీ లీవ్ అవుతారు, కానీ కొన్ని కనెక్షన్స్లో ఏంటంటే వాళ్ళు వెళ్ళరు కూడా, అలానే ఉండరు కూడా. అక్కడే వ్యూవర్స్ మీరు ఎక్కువగా మెంటల్లీ ఎమోషనల్లీ డ్రైన్ అవుతారు. ఈరోజు యూనివర్స్ మీకు అదే హిడెన్ ప్యాటర్న్ని చూపించబోతుంది అనమాట. నాకు కన్వే అవుతున్న ఎనర్జీస్ ప్రస్తుతం మీ పర్సన్ బయటికి ఎలా కనిపిస్తున్నారో కాదు, వాళ్ళ లోపల ఏ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయో, ఏ కాన్ఫ్లిక్ట్స్లో ఉన్నారు, ఎందుకు క్లియర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఎవరి ఎనర్జీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అన్నీ ఈ రీడింగ్లో బయటికి రాబోతున్నాయి. కాబట్టి వ్యూయర్స్ ఈ రీడింగ్ని ఎమోషన్స్తో కాదు, ఇంట్యూషన్తో వినండి, ఓకే? ఎందుకంటే ఈరోజు కొన్ని ట్రూత్స్ హార్ట్కి పెయిన్ఫుల్గా అనిపించినా కూడా అవి మీకు క్లారిటీ ఇవ్వడానికి వస్తున్నాయి అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి, ఓకే? సో బిఫోర్ నేను కార్డ్స్ తీసుకునే ముందు యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందామమ్మ. డియర్ యూనివర్స్, డివైన్ ఎనర్జీ, స్పిరిట్ గైడ్స్, నా యాన్సిస్టర్స్, హైయర్ సెల్ఫ్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి వ్యూవర్కి వారి రిలేషన్షిప్ గురించి దాచబడిన నిజమైన నిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పష్టంగా బయటికి రావాలి ఈశ్వర. ప్రస్తుతం వారి పర్సన్ హార్ట్లో నిజంగా ఏం జరుగుతుంది, ఎందుకు నా వ్యూవర్స్ని పూర్తిగా వదలలేకపోతున్నారు, అలాగే ఎందుకు ఇంకొక కనెక్షన్ కూడా విడిచిపెట్టడం లేదు, ఈ సిచ్యువేషన్ వెనుక ఉన్న ఎమోషనల్ ట్రూత్, సెల్ఫిష్ ప్యాటర్న్స్, అలాగే భయము, హిడెన్ ఇంటెన్షన్స్ అన్నీ ఈ కార్డ్స్ ద్వారా బయటికి రావాలి తండ్రి. యూనివర్స్ ఈ రీడింగ్లో ఇల్యూషన్ కాదు, క్లారిటీ రావాలి. ఇంకా ఏదైతే పెయిన్ ఉంటుందో పెయిన్ కాకుండా అండర్స్టాండింగ్ రావాలి నా వ్యూవర్స్కి. కన్ఫ్యూజన్ కాకుండా ట్రూత్ రివీల్ అవ్వాలి. ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్కి ఎమోషనల్ స్ట్రెంగ్త్, సెల్ఫ్ వర్త్, ఆ సెల్ఫ్ వర్త్కి సంబంధించిన రియలైజేషన్, అలాగే డివైన్ ప్రొటెక్షన్ ఇవ్వండి ఈశ్వర. వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజమైన సందేశం మాత్రమే బయటికి రావాలి. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ యువర్ గైడెన్స్, ప్రొటెక్షన్ అండ్ యాక్యురేట్ మెసేజెస్. యూనివర్స్ కార్డ్స్ తీసుకుందామమ్మా, క్లియర్లీ తెలుస్తుంది మనకి. నాకు తెలిసి నేను యూనివర్స్ని ప్రేయర్ చేసే ముందు చూసే వ్యూస్లో 2-5% మాత్రమే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూస్తారు, ఎస్పెషల్లీ స్టార్టింగ్ ప్రేయర్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ చాలా మందిలో ఏంటంటే ఆ 2-5% ఉన్నా చూడండి, వారికే 100% రీడింగ్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఆన్సర్సే కావచ్చు, వాళ్ళ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్కి వాళ్ళకి యూనివర్స్ ఏం చెప్తున్నారు, సబ్జెక్ట్ 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్తుంది. జస్ట్ వచ్చామా, కార్డ్స్ నుంచి వచ్చిన మెసేజ్ చూసామా వెళ్ళామా అంటే నథింగ్. నేను ప్రేయర్ ఏం చేస్తున్నా, ఏం అడుగుతున్నారు మేడం, యూనివర్స్ని ఏం అడుగుతున్నారు, మనకి యూనివర్స్ ఏం సమాధానం ఇస్తున్నారు, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. సబ్జెక్ట్ అంటే అది. ఫోర్త్ వన్, ఫిఫ్త్ కాన్సెప్ట్, సిక్స్త్ కాన్సెప్ట్, సెవెంత్ కాన్సెప్ట్,
ఎయిత్ వన్, నైన్త్ వన్, 10th వన్, 11th వన్, 12th కార్డ్స్. ఓకే, మీ మీకు కావాల్సిన సబ్జెక్ట్ కార్డ్స్ త్రూ హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ చెప్పినా విన్నప్పుడు యూనివర్స్ని చేసే ప్రేయర్ ఒక 2-3 మినిట్స్ వినలేకపోతున్నారమ్మా మీరు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, నేను అందరినీ కాదమ్మా, స్పెసిఫికల్ పర్సన్స్ని, బికాజ్ అది మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం కోసం వింటారు. మీ ఎనర్జీస్ కోసం, మీకోసం యూనివర్స్ని ప్రేయర్ నేను చేస్తానంటే నాతో పాటు మీరు యాడ్ అవ్వడం వల్ల మీరు కూడా యూనివర్స్ని అడుగుతున్నట్టు. అది నేను ఒక్కదాన్ని అడుగుతున్నట్టు కాదు. అది మీకోసమే, నేను మిమ్మల్ని ఇన్వాల్వ్ అవడం కోసం నేను అడుగుతున్నాను అక్కడ. డెవిల్ తర్వాత టవర్ వచ్చింది. నైట్ ఆఫ్ వ్యాన్స్. ఈ రీడింగ్లో కనిపిస్తున్న ఎనర్జీ చాలామంది జీవితాల్లో నాకు డిఫరెంట్ రూపాల్లో జరుగుతుంది. డిఫరెంట్ కొంతమందికి ఇది హస్బెండ్ వైఫ్ మధ్య సిచ్యువేషను, కొంతమందికి కమిటెడ్ రిలేషన్షిప్, కొంతమందికి ఇయర్స్ రిలేషన్షిప్ తర్వాత వచ్చిన థర్డ్ పార్టీ ఇష్యూస్ లాగా నాకు ఇక్కడ కన్వే అవుతుంది. కొంతమందికి అయితే ఇది లాంగ్ డిస్టెన్స్ లాగా, కొంతమందికి సీక్రెట్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది, ఇంకొంతమందికి ఎమోషనల్ చీటింగ్. కానీ పెయిన్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్. ఎందుకంటే వ్యూవర్స్ అందరి హార్ట్లో ఒకే ప్రశ్న తిరుగుతుంది. నన్ను నిజంగా ప్రేమిస్తే ఇలా ఎందుకు చేస్తున్నారు? ఈ కార్డ్స్ అదే సిచ్యువేషన్ చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఫస్ట్ కార్డ్ చూడండి, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డ్లో నాకు కనిపిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా వదిలేయాలని అనుకోవటం లేదు. ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్లో ఒక ఎమోషనల్ స్టెబిలిటీలా ఉన్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యంగా మ్యారీడ్ పీపుల్ సిచ్యువేషన్లో వైఫ్ కానీ హస్బెండ్ కానీ వ్యూవర్స్ చాలా రెస్పాన్సిబిలిటీస్ క్యారీ చేస్తూ ఉండొచ్చు. అదే తెలుస్తుంది నాకు మ్యారీడ్ పీపుల్ సిచ్యువేషన్లో. అయితే మీరు వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి చూడండి, అవి క్యారీ చేశారు అని తెలుస్తుంది. చాలా కేర్ ఇచ్చారు, ఎమోషనల్లీ సపోర్ట్ ఇచ్చారు చాలా ఎక్కువగా. అందుకే మిమ్మల్ని పూర్తిగా లాస్ అవ్వాలని వాళ్ళకి అనిపించడం లేదు. కానీ అదే సమయంలో వాళ్ళు రిలేషన్షిప్ని సీరియస్నెస్కి తగ్గట్టు బిహేవ్ కూడా చేయట్లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధాన్ని ఒక సీరియస్నెస్కి తీసుకోవాల్సినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి, దానికి తగ్గట్టు నాకు ఇక్కడ ఏమీ బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఓకే, ఇక్కడ కొంతమంది ఎంగేజ్ వ్యూవర్స్కి అయితే ఇది సిచ్యువేషన్షిప్లా కూడా నాకు రిజోనేట్ అవుతుంది. నిన్ను కోల్పోవాలని లేదు, కానీ కమిట్మెంట్ కూడా ఇవ్వలేను అనే ఎనర్జీ కనిపిస్తుంది. సిచ్యువేషన్షిప్, కమిట్మెంట్ ఇస్తే అది రిలేషన్షిప్ అయిపోతుంది కదా, కమిట్మెంట్ ఇవ్వకుండా తిరిగితే అది సిచ్యువేషన్షిప్. అదే ఇక్కడ తెలుస్తుంది. చూడండి, ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ నాకు కనిపిస్తుంది డబుల్ లైఫ్ ఎనర్జీ అనమాట. కొంతమంది మీ యొక్క పర్సన్ బయటికి నార్మల్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు. జాబ్, ఫ్యామిలీ, రొటీన్, సోషల్ ఇమేజ్ అన్నీ మెయింటైన్ చేస్తూనే లోపల మరో ఎమోషనల్ వరల్డ్ రన్ చేస్తున్నారు మీ పర్సన్. కొన్ని మ్యారీడ్ పీపుల్కి మీ యొక్క పర్సన్ ఇంటి వాళ్ళతో ఒక లైఫ్, మీతో మరో ఎమోషనల్ కనెక్షన్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. నాకు అదే కనిపిస్తుంది ఇక్కడ. ఇది చాలామందికి ఎగ్జాస్టింగ్ ఎనర్జీ అనమాట. ఎందుకంటే మీకు హాఫ్ లవ్ కాదు, ఫుల్ క్లారిటీ కావాలి. అందుకని హాఫ్ లవ్తో మీరు ప్రాణం కోసుకుపోతుంది. సో ఇక్కడ ఈ కార్డ్ చూడండి, 6 ఆఫ్ కప్స్. 6 ఆఫ్ కప్స్ అంటే ఈ కార్డ్ చాలా ఎమోషనల్ కార్డ్. అంటే ఎంత థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా మీ పర్సన్, ఎస్పెషల్లీ మీ పర్సన్ హార్ట్, మీ పర్సన్కి ఏదైతే హార్ట్ ఉంటుందో, అంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది చూడండి, అది ఎంత ఉన్నా కూడా వారి హార్ట్ మీ దగ్గరకు రిపీటెడ్లీ వారి ఎనర్జీస్ వస్తూనే ఉన్నాయి.
ఎందుకంటే మీరు వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇచ్చారు. కొంతమంది పీపుల్ లైఫ్‌లో ఎక్సైట్‌మెంట్ ఇస్తారు. కానీ కొంతమంది మాత్రమే పీస్ ఇస్తారు. మీరు వాళ్ళకి అదే పీస్ ఎనర్జీ ఇచ్చినట్టు నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఫైట్ జరిగినా కూడా, డిస్టెన్స్ వచ్చినా కూడా, మీ ఇద్దరి మధ్య బ్లాక్స్ చేసినా కూడా, మీ ఇద్దరికి బ్లాక్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మళ్ళీ కూడా మీ పర్సన్ యొక్క మైండ్ మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. కొంతమంది ఏజ్డ్ వ్యూవర్స్‌కి ఇది డికేడ్స్ బాండ్ లాగా రిజోనేట్ అవుతుంది నాకు. డికేడ్స్ అంటే తెలుసు కదా! ఒక డికేడ్ అంటే 10 సంవత్సరాలు. అలా డికేడ్స్ అంటే సంవత్సరాల తరబడి 20, 30 అలా అన్ని సంవత్సరాల బాండ్ లాగా కూడా నాకిక్కడ కనిపిస్తుంది. ఎంత జరిగినా కూడా ఈ మనిషిని పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను అనే ఫీలింగ్ అనమాట. ద హీరోయిన్ చూడండి. ఈ కార్డ్ చాలా హెవీ అనమాట. చాలా హెవీ. ఎలా హెవీ అంటే ఇక్కడ సోషల్ ప్రెజర్ కనిపిస్తుంది నాకు. ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్, మ్యారేజ్ బాండ్, సొసైటీ జడ్జ్‌మెంటు, కొంతమంది మీ యొక్క పర్సను నేను ఏ డెసిషన్ తీసుకున్నా బయట వాళ్ళు ఏమనుకుంటారు అనే భయంతో స్ట్రక్ అయిపోయారు. కొంతమందికి అరేంజ్డ్ మ్యారేజ్ సిట్యుయేషన్స్, కొంతమందికి లీగల్లీ మ్యారీడ్ కనెక్షన్స్, కొంతమందికి ఫ్యామిలీ రెప్యుటేషన్ ఇష్యూస్. అందుకే వాళ్ళు హార్ట్‌ని ఫాలో అవ్వలేక, మైండ్‌ని కూడా సెటిల్ చేయలేక మధ్యలో చిక్కుకుపోయారు. అదే నాకిక్కడ కనిపిస్తుంది. ఈ కార్డ్ ద్వారా, ద హీరోయిన్ ద్వారా. ఇక్కడ చూడండి 2 ఆఫ్ కప్స్. ఈ కార్డ్ ఫేక్ కనెక్షన్ చూపించడం లేదు. 2 ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీతో ఎమోషనల్లీ కనెక్టెడ్. చాలా డీప్‌లీ కనెక్ట్ అయ్యి ఉన్నారు. అందుకే మీరు కూడా ఇంకా ఈ బాండ్ నుంచి కంప్లీట్‌లీ డిటాచ్ కాలేకపోతున్నారు. కొంతమంది వ్యూవర్స్‌కి ఎంత హర్ట్ చేసినా వాళ్ళ వాయిస్ వినగానే మనసు మెల్ట్ అయిపోతుంది. మీ పర్సన్ యొక్క వాయిస్ వినగానే మీ పర్సన్ మిమ్మల్ని ఎన్ని రకాలుగా హర్ట్ చేసి బాధ పెట్టినా అవేం గుర్తుండవు. ఇమ్మీడియేట్‌లీ మెల్ట్ అయిపోతారు. అనే సిట్యుయేషనే ఉంది నాకిక్కడ. ఎందుకంటే సోల్ అటాచ్‌మెంట్ ఎనర్జీ ఇంకా అలైవ్‌గానే ఉంది మీ ఇద్దరి మధ్య. అలా ఉన్న వాళ్ళకి మాత్రమే అది జరుగుతుంది. అందుకనే మీ ఇద్దరికి మధ్య అలా జరుగుతుంది. ఓకే. పేజ్ ఆఫ్ కప్స్ చూడండి. ఇక్కడ ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. మీ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ వాటిని మెచ్యూర్‌గా హ్యాండిల్ చేసే కెపాసిటీ కనిపించట్లేదు. కొన్ని మూమెంట్స్‌లో చాలా స్వీట్‌గా మాట్లాడతారు. సారీ చెప్తారు. ఎమోషనల్లీ క్లోజ్ అవుతారు. తర్వాత మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంది. కొంతమంది యంగేజ్ నా వ్యూవర్స్‌కి ఇది ఎస్పెషల్లీ రిజొనేట్ అవుతుంది. హాట్ కోల్డ్ బిహేవియర్ అనమాట. ఓకే. ద డెవిల్ చూడండి. ఈ కార్డ్ చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తుంది ఇక్కడ. ఇది అన్‌హెల్తీ అటాచ్‌మెంట్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో మీ పర్సన్ థర్డ్ పార్టీని లవ్ వల్ల హోల్డ్ చేయడం లేదు. హ్యాబిట్ వల్ల హోల్డ్ చేస్తున్నారు. ఫిజికల్ అటాచ్‌మెంట్ వల్ల, వాలిడేషన్ వల్ల, లోన్లీనెస్ అనే భయం వల్ల, కంట్రోల్ ఇష్యూ ఉంది థర్డ్ పార్టీ నుంచి. ఆ కంట్రోల్ ఇష్యూ వల్ల కూడా. అందుకే వాళ్ళు క్లియర్ చాయిస్ చేయలేకపోతున్నారు. కొంతమందికి మీ పర్సన్ ఇద్దరిని లాస్ అవ్వకూడదు అనే సెల్ఫిష్ మైండ్ సెట్లో కూడా కనిపిస్తుంది నాకు. మిమ్మల్ని అటు ఆ థర్డ్ పార్టీని ఇద్దరిని లాస్ అవ్వకూడదు అనే సెల్ఫిష్ మైండ్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక చూడండి ద టవర్. ఈ కార్డు వచ్చినప్పుడు హిడెన్ ట్రూత్ ఎక్కువ కాలం దాచబడదు అనేది స్పష్టంగా యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏదైతే కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా మీరు కొన్ని విషయాలు ఒక్కసారిగా క్లియర్ అవుతాయి మీకున్న కన్ఫ్యూజన్స్. కొంతమందికి మెసేజెస్ బయటపడచ్చు. కొంతమందికి అబద్ధాలు రివీల్ అవ్వచ్చు. కొంతమందికి థర్డ్ పార్టీ యొక్క అసలు ఇంటెన్షన్స్ బయటపడచ్చు. ఇది పెయిన్ఫుల్ కార్డ్ అయినా కూడా ట్రూత్ కార్డ్ అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకే. ఇది ట్రూత్‌ని రివీల్ చేసే కార్డు. ఆ ట్రూత్‌ని రివీల్ అవ్వడం వల్ల వచ్చేది కొంచెం పెయిన్ ఇస్తుంది. కానీ అవే ట్రూత్స్. ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డు మీ పెయిన్‌ని చాలా డీప్‌లీ చూపిస్తుంది నాకిక్కడ. 5 ఆఫ్ పెంటికల్స్. చాలామంది వ్యూవర్స్ ఇక్కడ ఎమోషనల్లీ ఎట్లా అంటే చాలా హెవీ ఫీల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ మ్యారీడ్ వుమెన్ అవ్వచ్చు, మ్యారీడ్ మెన్ అవ్వచ్చు. ఇది
లాంగ్ టర్మ్ కమిటెడ్ పీపుల్‌కి మ్యారీడ్ పీపుల్ ఎవరైనా వుమెన్ ఆర్ మెన్ ఎవరైనా గానీ ఎస్పెషల్లీ మ్యారీడ్ ఆర్ లాంగ్ టర్మ్ కమిటెడ్ పీపుల్ ఉంటారు చూడండి. ఆ లాంగ్ టర్మ్ కమిటెడ్ పీపుల్‌కి ఇన్ని ఇయర్స్ ఇచ్చిన ప్రేమకి ఇదేనా నాకు వచ్చే రిటర్న్ గిఫ్ట్ అన్నట్టు అనే బాధ కనిపిస్తుంది నాకిక్కడ. కొంతమంది వ్యూవర్స్‌కి బయటకి స్ట్రాంగ్‌గా కనిపించిన లోపల కంప్లీట్‌లీ బ్రోకెన్ ఎనర్జీలో ఉన్నారు. ఒక్క నిమిషం. విరిగిపోయారనమాట. బ్రోకెన్ ఎనర్జీ. పూర్తిగా విరిగిపోయిన ఎనర్జీ. 2 ఆఫ్ వాండ్స్ చూడండి. మీ పర్సన్ ప్రస్తుతం 2 రోడ్ల మధ్యలో నిలబడి ఉన్నారు. ఒక రోడ్డు స్టెబిలిటీ అయితే మరో రోడ్డు టెంప్టేషన్, కన్‌ఫ్యూషన్. ప్రాబ్లమ్ ఏమిటంటే వాళ్ళు డెసిషన్ డిలే చేస్తున్నారు. అందుకే వ్యూవర్స్ లైఫ్ కూడా పాజ్‌లో పడిపోయింది. మీ లైఫ్ పాజ్‌లో పడిపోయింది. మీరు నో చెప్పడానికి లేదు. ఇది నాకు స్పష్టంగా తెలుస్తుందిక్కడ. మీ లైఫ్ పాజ్‌లో పడిపోయింది. నేనెంత పుష్ చేసి మీరు కదలండమ్మా, కదలండి అని చెప్పి ఎంత చెప్పినా మీరిక కదలరు అని నాకు అర్థమైపోయింది. పేజ్ ఆఫ్ వాండ్స్. ఈ కార్డ్‌లో అట్రాక్షన్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది. అందుకే మీ పర్సన్ పూర్తిగా డిటాచ్ కాలేకపోతున్నారు. అట్ ది సేమ్ టైమ్ మీరు కూడా. కొంతమంది నా వ్యూవర్స్‌కి లేట్ నైట్ థాట్స్, సడన్ మెసేజెస్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చెకింగ్, సోషల్ మీడియా స్టాకింగ్ ఇవి కూడా కనిపించొచ్చు మీకు. ఖచ్చితంగా. మీరు లేట్ నైట్ థాట్స్ చేయడము, ఆల్సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని లేట్ నైట్ థాట్స్‌లో ఊహించుకోవడము, ఆ ఎనర్జీస్ మీరు ఫీల్ అవ్వడము, మెసేజెస్ చెక్ చేసుకుంటూ ఉండడము, వాళ్ళ ఓల్డ్ మెసేజెస్ మీరు, మీ మెసేజెస్ వాళ్ళు, సోషల్ మీడియా స్టాకింగ్ ఇద్దరికిద్దరు ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకిక్కడ. నైట్ ఆఫ్ వాండ్స్ చూడండి ఇక్కడ. ఇది మొత్తం రీడింగ్‌కి కోర్ ఎనర్జీ. మీ పర్సన్ అన్‌స్టేబుల్. వాళ్ళు ఒకరోజు ఇన్‌స్టెంట్స్‌గా ఉంటారు. మరో రోజు డిసప్పియర్ అయిపోతారు. ఒకసారి ఫ్యూచర్ మాట్లాడతారు. తర్వాత డిస్టెన్స్ క్రియేట్ చేస్తారు. ఈ ఇన్‌కన్సిస్టెన్సీ మిమ్మల్ని మెంటల్లీ డ్రైన్ చేసేస్తుంది. పిచ్చోళ్ళని చేసేస్తుంది. వ్యూవర్స్, మీరు ఈ రీడింగ్‌లో యూనివర్స్ చాలా ఇంపార్టెంట్ లెసన్ చెప్తుంది మీకు. ఎవరైనా మిమ్మల్ని ప్రేమించొచ్చు. కానీ అదే సమయంలో మీరు కన్‌ఫ్యూజ్ కూడా చేయవచ్చు మిమ్మల్ని వాళ్ళు. వాళ్ళ యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ బిహేవియర్స్‌తో మిమ్మల్ని కన్‌ఫ్యూజన్ కూడా చేయవచ్చు. అందుకే మీరు ఇప్పుడు ఎమోషన్స్‌తో కాదు, క్లారిటీతో సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే రియల్ లవ్‌కి భయం ఉండొచ్చు, డిలేస్ ఉండొచ్చు. కానీ కంటిన్యూయస్ కన్‌ఫ్యూజన్ మాత్రం ఉండదు రియల్ లవ్‌లో. మీ హార్ట్ డిజర్వ్ చేసేది మాత్రం పీస్ అమ్మ. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎమోషనల్ పనిష్మెంట్స్‌ని మాత్రం మీ హార్ట్ డిజర్వ్ చేయదు. ఈ రీడింగ్‌లో నాకు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ మీ పర్సన్ 2 జీవితాల మధ్య స్ప్లింట్ అయిపోయినట్టు ఎనర్జీ నాకు స్పష్టంగా కనిపిస్తుంది. బయటకు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నట్టు కనిపించొచ్చు. కానీ లోపల మాత్రం వాళ్ళ హార్ట్ పూర్తిగా సెటిల్ కాలేదు. అందుకే మీకు రిపీటెడ్‌లీ ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుందనమాట. వాళ్ళు నా దగ్గర లేకపోయినా పూర్తిగా వెళ్ళిపోయినట్టు కూడా అనిపించడం లేదు అన్న స్ట్రేంజ్ ఫీలింగ్. అదే ఎనర్జీ కార్డ్స్‌లో చాలా స్ట్రాంగ్‌లీ కనిపిస్తుంది. మిమ్మల్ని వదిలేస్తే వాళ్ళలో ఏదో ఎంప్టీనెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఈ కార్డ్స్‌లో నాకు కనిపిస్తుంది మీ పర్సన్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎంత బిజీగా ఉన్నా వాళ్ళలో ఒక ఎమోషనల్ ఎంప్టీనెస్ రన్ అవుతుంది. ఎందుకంటే మీరు వాళ్ళకి కేవలం రిలేషన్‌షిప్ మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ హ్యాబిట్ అయిపోయారు. మార్నింగ్‌లో మాట్లాడటము, మీ ప్రెజెన్స్ ఫీల్ అవ్వడము, మీ కేర్ రిసీవ్ చేయడము, మీ అటెన్షన్‌కి అలవాటు పడడము, ఇవి సడన్‌లీ మిస్సింగ్ అయ్యాక ఇవన్నీ గూడా వాళ్ళు బయటికి స్ట్రాంగ్‌గా నటించిన లోపల డిస్టర్బెన్స్ పెరుగుతుంది వాళ్ళకి. ఇంకొకరి దగ్గర ఉన్నా కూడా వారు మనసు పూర్తిగా అక్కడ సెటిల్ కావడం లేదు ఇంత గూడా. అసలు కొంచెం కూడా సెటిల్ కావడం లేదు. ఇది చాలామంది వ్యూవర్స్‌కి మీకు రిజొనేట్ అవుతుంది ఖచ్చితంగా. నాకు ఆ ఎనర్జీసే కనెక్ట్ అవుతున్నాయి. కొంతమంది పీపుల్ బయటకి కొత్త కనెక్షన్‌లో హ్యాపీగా కనిపిస్తారు మీ పర్సన్స్.
వారి యొక్క ఫోటోస్ చూసినప్పుడు కానీ, సోషల్ మీడియా చూసినప్పుడు కానీ, పబ్లిక్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవి చూసినప్పుడు మూవ్ ఆన్ అయ్యారు అని కనిపిస్తారు. మీకు అనిపిస్తుంది అలా. కానీ వ్యూవర్స్ మనసు నిజంగా పీస్‌ఫుల్‌గా ఉంటే ఇంత కన్‌ఫ్యూజన్ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ కార్డ్స్‌లో రిపీటెడ్‌లీ కనిపిస్తుంది నాకు. మీ పర్సన్ ప్రస్తుతం బయటకి సిట్యుయేషన్‌ని మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇంటర్నల్లీ కంపేర్ చేస్తున్నారు. ఎవరు నిజంగా అండర్‌స్టాండ్ చేసుకునేవారు నన్ను? ఎవరు జెన్యూన్‌గా కేర్ చేసేవారు? ఎవరి దగ్గర ఫేక్ ఎఫర్ట్ అవసరం ఉండేది కాదు. మీ పర్సన్‌కి, మీకు కాదు. నేను ఎవరి దగ్గర ఫేక్ ఎఫర్ట్ పెట్టకుండా, ఉండకుండా ప్యూర్‌గా ఉండేదాన్ని, ప్యూర్‌గా ఉండేవాడిని అనే రియలైజేషన్ అనేది స్లోలీ వస్తుంది మీ పర్సన్‌కి. వాళ్ళు మిమ్మల్ని వదలడం లేదు ఇక్కడ. ఎందుకంటే మీ ఎనర్జీ రీప్లేస్ కాలేదు కూడా ఆల్రెడీ ఎవరితోని. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కొంతమంది ఇక్కడ వ్యూవర్స్ రిపీటెడ్లీ అడుగుతున్నారు. నన్ను ఎంత హర్ట్ చేస్తూ కూడా ఎందుకు పూర్తిగా వెళ్ళిపోవడం లేదు? ఇక్కడ ఆన్సర్ కార్డ్స్‌లో ఉంది. ఎందుకంటే మీరు ఇచ్చిన ఎమోషనల్ డెప్త్ వాళ్ళకి ఇంకెక్కడా పూర్తిగా దొరకటం లేదు. కొన్ని కనెక్షన్స్ ఎక్సైట్మెంట్ ఇస్తాయి, కొన్ని అట్రాక్షన్ ఇస్తాయి, కానీ కొంతమంది మాత్రమే ఎమోషనల్ సేఫ్టీ ఇస్తారు. మీరు వాళ్ళకి అదే సేఫ్టీ ఎనర్జీ. అందుకే వాళ్ళు డిస్టెన్స్ క్రియేట్ చేసినా కూడా మైండ్ మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. అదే నాకు ఇక్కడ కార్డ్స్లో కనబడుతుంది. మీ దగ్గరికే వస్తుంది మైండ్. స్పష్టంగా క్లియర్లీ చూపిస్తున్నారు. వాళ్ళలో గిల్ట్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ రీడింగ్లో నాకు చాలా హిడెన్ గిల్ట్ ఎనర్జీ కనిపిస్తుందమ్మా. కొన్నిసార్లు మీ పర్సన్ ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఓన్ యాక్షన్స్ వాళ్ళనే డిస్టర్బ్ చేస్తున్నాయి. నేను నిజంగా కరెక్ట్ చేస్తున్నానా? ఎందుకు నా పర్సన్ ఎంత హర్ట్ చేస్తున్నాను? నాకు ఈ లవ్ మళ్ళీ దొరుకుతుందా అనే థాట్స్ వస్తున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా ఇక్కడ? ప్రాబ్లం ఏంటంటే గిల్ట్ ఉండడం ఒకటి, చేంజ్ అవ్వడం మరొకటి. ఇక్కడ ఇప్పటికీ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపించడం లేదు నాకు ఇక్కడ. మనకు కావాల్సింది అది కదా, అది లేదు ఇక్కడ. ఇంకా ఇక్కడ నాకు కనిపిస్తున్న బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటో తెలుసా? మీ పర్సన్ ఎమోషనల్లీ డిపెండెంట్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు లోన్లీనెస్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఒంటరిగా ఉండడం అవాయిడ్ చేస్తున్నారు. అందుకే ఒక కనెక్షన్ నుంచి పూర్తిగా బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. కొంతమందికి మీ పర్సను ఎట్లా అంటే నిన్ను కూడా లూజ్ అవ్వకూడదు, ఆ విధంగా అంటే కంఫర్ట్ జోన్ అనమాట. అటువైపు కంఫర్ట్ కూడా పోకూడదు. అంటే ఆ పర్సన్‌కి అవతల ఒక కంఫర్ట్ జోన్ ఉంది. అది పోకూడదు. ఇటువైపు మీతో ఉన్న ఈ టైప్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఇది కూడా పోకూడదు. ఇద్దరూ పోకూడదు అనే మైండ్ సెట్ నాకు కనిపిస్తుంది. ఇది ఎస్పెషల్లీ మీకు చాలా పెయిన్‌ఫుల్ సైకిల్. మీ సైలెన్స్ ఇప్పుడు వాళ్ళకి పనిష్మెంట్‌లా అనిపిస్తుందమ్మా. చాలా మందికి స్ట్రాంగ్‌గా రిజనేట్ అవుతుంది. ముందు వ్యూవర్స్ ఆల్వేస్ ఎప్పుడు కూడా అవైలబుల్‌గానే ఉండేవారు మీ పర్సన్‌కి. మెసేజ్ రూపేణా, కేర్ రూపేణా, వెయిటింగ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ, ట్రై చేస్తూ వాళ్ళ కోసం, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళ కోసం. కానీ ఇప్పుడు మీరు స్లోలీ ఎమోషనల్లీ విత్‌డ్రా అవుతున్నారు. ఇది మీ పర్సన్‌ని ఇంటర్నల్లీ డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు సమ్‌వేర్ ఈ పర్సన్ ఇప్పటికీ నా లైఫ్‌లో ఉంటారు. ఇప్పటికీ నా లైఫ్‌లోనే ఉంటారు. అంటే ఎప్పటికీ. ఇప్పుడుకి అంటే ఇప్పుడు ఎప్పుడెళ్ళినా అప్పుడు నేను ఎప్పుడు వెళ్తే అప్పటికి ఉంటారు. లైఫ్‌లో త్రూఅవుట్ ద లైఫ్ ఉంటారు అని అస్యూమ్ చేశారు. కానీ ఇప్పుడు మీ ఎనర్జీ మారుతుంది అనేది వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. మీ విలువ వాళ్ళకి లేట్‌గా అర్థమవుతుంది. ఏం ఉపయోగం లేట్‌గా అర్థం చేసుకొని నాకు చెప్పండి. ఏం ఉపయోగం? పక్కన ఒక పార్టీ ఖచ్చితంగా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అనేది తెలిసిపోతుంది ఇక్కడ. బట్ మీతో ఉన్న ఎమోషనల్ కంఫర్ట్ జోన్‌ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం మిమ్మల్ని ఒక ఆప్షనల్‌గా పెట్టుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకది మనకి? మనకంత కర్మ పట్టలేదు కదా!
కార్డ్స్‌లో నాకు కనిపిస్తున్న స్ట్రాంగెస్ట్ రియలైజేషన్ ఏంటంటే ఆహ్, కొంతమంది పీపుల్ మన లైఫ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూని నార్మల్‌గా తీసుకుంటాము. కానీ వాళ్ళు ఎమోషనల్లీ డిస్టెన్స్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఆ యాబ్సెన్స్ మనల్ని షేక్ చేస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు అదే ఫేజ్‌లో ఉన్నారు. నేను చెప్తాను ఇంకా ఇంకా సఫర్ అవ్వమని చెప్పి. సఫర్ అంటే నా ఇంటెన్షన్ వాళ్ళు బాధపడిపోవాలి ఇది కాదమ్మా. తెలియాలి. అది ఆ పెయిన్ వస్తేనే గాని వాళ్ళకి తెలీదు మనిషి విలువ. మీరిచ్చిన పేషెన్స్, మీరిచ్చిన లవ్, మీ లాయల్టీ, మీ ఎమోషనల్ అవైలబిలిటీ ఇవి ఆర్డినరీ కాదని స్లోలీ రియలైజ్ చేస్తున్నారు కూడా. అది ఎక్కువగా రియలైజ్ అవ్వాలి. ఈ రీడింగ్‌లో స్టాగ్నేట్ ఎనర్జీ కనిపిస్తున్నా, పర్మనెంట్ ఎనర్జీ కనిపించడం లేదు నాకు స్టిల్ ఇప్పటికి గూడా. ఏదో ఒక ట్రూత్ బయటికి రావాలి. ఏదో ఒక ఎమోషనల్ బ్రేక్ డౌన్ రావాలి. ఏదో ఒక మేజర్ రియలైజేషన్ రావాలి. ఎందుకంటే ఫేక్ బ్యాలెన్స్ ఎక్కువ కాలం నిలవదు. ఇప్పుడు కనిపిస్తున్న అన్‌స్టేబుల్ స్ట్రక్చర్ ఈవెంచువల్లీ క్రాక్ అవుతుంది. ఈ రీడింగ్ మొత్తం ఒక డీప్ ట్రూత్ చెప్తుందమ్మా. మీ పర్సన్ ప్రస్తుతం 2 ఎమోషన్స్ మధ్య చిక్కుకుపోయారు. ఖచ్చితంగా 2 ఎమోషన్స్ మధ్య చిక్కుకుపోయారు. కానీ మిమ్మల్ని పూర్తిగా వదిలేయడానికి వాళ్ళ హార్ట్ సిద్ధంగా లేదు. అయితే యూనివర్స్ మీకు కూడా ఒక లెసన్ నేర్పిస్తుంది. ఎవరైనా డీప్‌లీ ప్రేమించడం బ్యూటిఫుల్. కానీ ఆ ప్రేమలో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ డిజాల్వ్ అవ్వకూడదు. మీరు ఎవరి వెయిటింగ్ రూమ్ కాదిక్కడ. ఓకే. అది గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరి ఎమోషనల్ బ్యాకప్ కూడా గాదు. ఒకటి పోతే ఇంకొకటి బ్యాకప్ ఆప్షన్‌కి. మీ హార్ట్ డిజర్వ్ చేసేది హాఫ్ లవ్ అంతకన్నా కాదు. జస్ట్ వన్ అండ్ ఓన్లీ క్లియర్ లవ్. అది లేనప్పుడు మనకక్కడ ఇంకా బ్యాకప్ అవసరం లేదు. సెకండ్ ఆప్షన్స్ అవసరం లేదు. ఏవి అవసరం లేదు. ఇంక అక్కడి నుంచి మనకి మనం సైడ్ అయిపోవడమే. అక్కడున్నది అదే మనకి. ఇక్కడ మనకి చేంజ్ ఎనర్జీనే నాకు కనిపించట్లేదు. ఇంకేం నేను చెప్పేది? వెయిట్ చేయండి అని చెప్పి. ఏం చెప్తాను చెప్పండి నేను మీకు? నాకిక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండమ్మా. ఐయామ్ సో సారీ. నేనేమన్నా మిమ్మల్ని హర్ట్ చేస్తే. నాకు అట్లానే ఉంది మీ పర్సన్ పరిస్థితి. సచ్ ఎ సెల్ఫిష్, సచ్ ఎన్ ఈగోయిస్ట్. మెయిన్‌లీ సెల్ఫిష్. తన ప్రయారిటీస్ మిమ్మల్ని ఒక ఆప్షన్. అవతలంటూ ఒకటి ఏదన్నా తనకంటూ ఎమోషనల్‌గా సపోర్ట్ లేకపోతే, ఆ టైంలో మీ దగ్గరికొచ్చి ఆ ఎమోషనల్ సపోర్ట్ తీసుకొని హ్యాపీ. తన ఎమోషనల్ హ్యాపీనెస్‌ని తీసుకున్నారు. మళ్ళీ మళ్ళీ తన లైఫ్ తన తన ఐ థింక్ ఆ పర్సన్ గూడా తన తన లైఫ్‌కి అనుగుణంగా సెట్ చేసుకున్న పర్సన్స్ అనమాట. ఇక్కడ నాకు కనిపిస్తున్న రాశులు క్యాప్రికాన్ మకర రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, పేజ్ ఆఫ్ కప్స్ వచ్చేసి పైసిస్ మీన రాశి, నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఏరిస్ మేష రాశి, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే సాజిటేరియస్ ధనుసు రాశి, 2 ఆఫ్ కప్స్ వచ్చేసి లిబ్రా తులా రాశి, అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి విర్గో కన్యా రాశి, పేజ్ ఆఫ్ పెంటికల్స్ జెమినీ మిథున రాశి, అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ లియో సింహ రాశి, లిబ్రా తులా రాశి చెప్పాను కదమ్మా, సాజిటేరియస్ ధనుసు రాశి చెప్పాను, పాయిసిస్ మీన రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, మకర రాశి క్యాప్రికాన్ మకర రాశి, స్కార్పియో వృశ్చిక రాశి. ఈ రాశుల వాళ్ళైతే నాకు ఇక్కడ వచ్చారు. ఓకే. సో హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.